మహనీయుల విగ్రహాలని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి ఇప్పుడు వస్తున్న సమయంలో ముగ్గురు మహనీయులకు దండలేసి వచ్చేసారు. ఒకరు మహాత్మా జ్యోతిరావు పూలే, 2 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, 3 డాక్టర్ బాబు జగ్జీవన్. ఇప్పుడు ఇక్కడ జాతీయ స్థాయిలో దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల కోసం వాళ్ళు జీవించిన కాలంలో పోరాటం చేసి ఫలితాలు సాధించి ఆ పోరాటాల వల్ల, ఆ ఫలితాల వల్ల ఇప్పటికీ మనకు మేలు జరుగుతున్న విషయాలు ఏదైనా ఉంటే ఆ ముగ్గురు మహనీయుల వల్లనే. ఒక పూలే, ఒక అంబేద్కర్, ఒక జగ్జీవన్ రామ్. దయచేసి రేపు భవిష్యత్తు రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఉన్న స్థానంలోనే ఇంకొక వైపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు వీలైన సమయంలో ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి, ఆ మహనీయులు లేకపోతే ఈ రోజుల్లో మనం ఈ స్థాయిలో ఆ మహనీయులు ఆనాడు వాళ్ళ పాత్ర పోషించకపోతే మన పేద వర్గాల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించి కష్టపడి ఆ రోజు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని వాళ్ళు కొన్ని న్యాయం మనకి ఇప్పటి వరకు సాధించి పెట్టకపోతే మన జీవితాల్లో ఈ మార్పు కూడా, ఈ చైతన్యం కూడా, ఇప్పుడు ఎంతో కొంత వచ్చిన అభివృద్ధి కూడా అది సాధ్యమయ్యేది కాదనే విషయం కూడా మనం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు ఈ దేశంలో ఒక కుల వ్యవస్థ ఉన్నది. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఒక కుల వ్యవస్థ ఉన్నది. ఆ కుల వ్యవస్థ వల్ల ప్రపంచం మొత్తం మీద ఈ దేశం ఏంటంటే భారతదేశం అంటారు, భారతదేశ పౌరులు భారతీయులు అంటారు, కానీ ఈ దేశంలో ఒక మాయని మచ్చగా ఉన్నది. భారతీయులందరి మధ్యలో ఒక అనైక్యత ప్రతి గ్రామంలో సృష్టించిన వ్యవస్థ ఏదన్నా ఉంటే, 2 సమూహాల మధ్యలో ఈ దేశంలో అనైక్యత సృష్టించిన వ్యవస్థ ఏదైనా ఉంటే అది కుల వ్యవస్థ అనే విషయం మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థ కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో మనం ఇక్కడ ఉండడం వల్ల మనం తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం అని చెప్పుకోవడానికి ఉపయోగపడాల్సిందే కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో అది కులతత్వానికి దారి తీయకుండా, ఎట్టి పరిస్థితుల్లో అది మన కులతత్వానికి దారి తీయకుండా మనం ఇప్పుడున్న వ్యవస్థ కుల వ్యవస్థలోనే ఉన్నాం. ఈ కుల వ్యవస్థలో మన తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం అని చెప్పుకోవడానికి ఉపయోగపడాల్సిందే కానీ అంతిమంగా కులం లేని వ్యవస్థను తీసుకురావాల్సిన బాధ్యత, కుల నిర్మూలన చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే మనం పాకిస్తాన్, మనం ఇష్టం ఉన్నా లేకపోయినా పాకిస్తాన్ భారతదేశం మధ్యలో బార్డర్ ఉంటుంది అంటాం. 2 దేశాల మధ్యలో సైన్యం పహారా కాస్తుంటది, లేదా ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది, బార్డర్లు ఉంటాయి. కానీ ఈ దేశ కుల వ్యవస్థ ఒక ఊరిలోనే వాడల మధ్యలో బార్డర్లు ఉంటాయి. మానసికంగా ఆడేం సైన్యం కనిపించదు, ఆడేం తుపాకులు కనిపించవు, ఆడ వ్యవస్థలు కనిపించదు, కానీ మానసికంగా మాత్రం ఆ వాడ ఈ వాడ వేరు అనే పద్ధతిలో, ఆ కులం ఈ కులం వేరనే పద్ధతిలో మన మనసులోనే ఉంటుంది. ఆడ బార్డర్ల మధ్యలో సైన్యం కనిపిస్తుంది, ఊర్లో ఉండబడే వాడల మధ్యలో సైన్యమే ఉండదు. కానీ ఒక వాడ భౌగోళికంగా వేరువేరుగా ఉంటాయి. అది మన అందరికీ తెలుసు. అంటే ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. 140 కోట్ల మందిని ఐక్యం లేకుండా, ప్రతి గ్రామంలో అందరూ సమానమనే భావన లేకుండా చీలగొట్టింది. వ్యవస్థలో అందరూ సమానమనే భావన లేకుండా చేసింది కుల వ్యవస్థ. అట్లాంటి కుల వ్యవస్థలో ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా చదువుకు దూరమైన వర్గాలు ఈ దళిత పేద వర్గాలు, ఉపాధి దూరమైన వర్గాలు ఈ దళిత పేద వర్గాలు, గుర్తింపుకు గౌరవానికి నోచుకోలేని వర్గాలు ఈ దళిత పేద వర్గాలు. అట్లాంటి ఈ వర్గాల విముక్తి కోసం పాటుపడ్డ మొట్టమొదటి తరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టక ముందే ఏ వర్గాలైతే విద్యకు దూరం అవుతుందో ఆ వర్గాల్లో చైతన్యం లేకుండా పోతుంది. ఏ వర్గాల్లో చైతన్యం లేకుండా పోతుందో వాళ్ళకి అన్యాయం జరిగిందనే చైతన్యం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ముందు వర్గాల ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఆ వర్గాల్లో విద్య ముఖ్యమని చెప్పి, ఈ విద్య దూరమైంది దళిత వర్గాలు గనక ఆ దళిత వర్గాలకు విద్య నేర్పాలని చెప్పి, దళిత వర్గాల్లో పుట్టకపోయినా
ఒక బలహీన వర్గాల్లో మాలికులంలో పూణేలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే మన దళిత వర్గాలందరి కోసం ఆయన సావిత్రిబాయి పూలే వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి ఆనాడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మన వర్గాల్లో విద్య అనే చైతన్యం నింపిన మొట్టమొదటి తరం మహనీయులు మన జ్యోతిరావు పూలే దంపతులు అనే విషయం మనందరూ తెలుసు. అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయానికి అనుగుణంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే రాష్ట్రంలో రావడం, ఆ రాష్ట్రం నుంచి ఆ మహనీయుడు ఎన్నో సమస్యలు సవాళ్ళు ఎదుర్కొని ప్రపంచంలోనే ఒక జ్ఞానిగా ఒక మేధావిగా ఆయన ఎదగడం, నా దళిత వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవం కాపాడాలనే లక్ష్యంతో ఆ మహనీయుడు కూడా పోరాటం చేయడం, ఆ పోరాటం కొనసాగించి రిజర్వేషన్ సాధించడం, ఆ సాధించిన రిజర్వేషన్ ఫలాలు ఈ దేశంలో దళితులకు పేద వర్గాలకు అందాలంటే ఇది రాజ్యాంగంలో అది ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఆయన రాజ్యాంగం రాసే సమయానికి రాజ్యాంగంలో పొందుపరచడం, ఆ పొందుపరచబడ్డ రిజర్వేషన్లు, ఆ పొందుపరచబడ్డ ఫలాలే ఈ రోజు కొంతమంది మన వాళ్ళకి అందరం ఈ రోజు కొంత మార్పుకు, చైతన్యానికి, అభివృద్ధికి దారితీసిందనేసి మనం మర్చిపోవాలి. కొన్ని వేల సంవత్సరాలుగా రాని మార్పు, చైతన్యం ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా రాని చైతన్యం, మార్పు ఈ రెండు శతాబ్దాలుగా ఈ మార్పు చైతన్యం అవుతుందంటే ఆ మార్పు చైతన్యం అనే దానికి పునాది వేసింది పూలే అవుతే దాని మీద ఒక గొప్ప భవనాన్ని నిర్మించి ఆ భవనంలో పేదవాళ్ళ జీవించేలా చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తోడుగా, నీడగా ఒకవైపు మహారాష్ట్రలో దళితుల కోసం, పేద వర్గాల కోసం అంబేద్కర్ కొట్లాడుతుంటే అదే స్ఫూర్తితో డాక్టర్ బాబు జగ్జీవన్ గారు కూడా అటు బీహార్లో పోరాటం చేసి అన్నదమ్ముల్లాగా దేశవ్యాప్తంగా పేద వర్గాలందరి భవిష్యత్తు కోసం కొట్లాడారు. అదే సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉండబడే దళితులందరికీ ప్రత్యేకమైన ఓటు హక్కు ఉండాలి, పేదలకు ఉండాలి, మహిళలకు ఉండాలంటే అటు బీహార్లో పుట్టిన బాబు జగ్జీవన్ కూడా ఈ పేదలకు, దళితులకు, మహిళలకు ప్రత్యేక ఓటు హక్కు ఉండాలని చెప్పి ఆయన పోరాటం చేశారు. కుల వివక్ష ఉండద్దు అని చెప్పి ఒకవైపు ఈయన పోరాటం చేస్తుంటే కుల వివక్ష నిర్మూలన జరగాల్సిందని చెప్పి ఒకవైపు ఆయన పోరాటం చేశారు. రిజర్వేషన్లు కావాలని ఒకవైపు ఈయన పోరాటం, మహనీయుడు పోరాటం చేస్తుంటే రిజర్వేషన్లు ఉండాల్సిందని చెప్పి కాంగ్రెస్ లో ఉండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ ఆ మహనీయుడు పోరాటం చేశారు. ఆ విధంగా రాజ్యాంగం రాసే సమయానికి రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఆయన ముందుకెళ్తుంటే ఆ ప్రయత్నానికి ఒక ఆమోద ముద్ర వేసే కాడ రాజ్యాంగ నిర్ణయ సభలో కీలకమైన భూమిక పోషించి ఇవాళ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం మనకు అందించే కాడ బాబు జగ్జీవన్ కీలకమైన పోరాటం. ప్రతి దశలో ఈ దేశంలో దళిత పీడిత వర్గాలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి సమస్యలు పరిష్కారాలని చెప్పి ఆ మహనీయులు కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా వాళ్ళు కలిసి పనిచేశారు. ఆ కలిసి పనిచేయడం వల్ల వచ్చిన ఫలాలు ఇప్పటికీ మనకు కొంత అందుబాటులోకి వచ్చేసినాయి. అయితే ఒకవైపు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన విద్య లేని వర్గాలకు విద్య ప్రారంభిస్తే ఆ విద్య నుంచి ముందుకు సాగిన అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిక్సూచిగా రాజ్యాంగం రాస్తే ఆయనకు తోడు నీడగా రాజ్యాంగాన్ని ఆమోదం పొందించే కాడ బాబు జగ్జీవన్ ఉంటే ఆ ఫలాలు దేశంలో దళితులకు అందాలని కోరుకుంటే మరి ఎంఆర్పిఎస్ 94 ఎందుకు వచ్చేసింది? ఎంఆర్పిఎస్ అనేది 94 ఎందుకు వచ్చింది? ఇదే ప్రకాశం జిల్లాలో ఎందుకు మొదలు కావాల్సి వచ్చేసింది? వాస్తవానికి వంగవీటి మోహనరంగారావు గారు హత్య గురి అయిన అప్పుడు నేను నిజ నిర్ధారణ బృందంలో ఒక సభ్యుడిగా రావడం వరంగల్ నుంచి వచ్చేసాను. అప్పటికి ఎంఆర్పిఎస్ లేదు. అట్లనే ఈ ప్రకాశం జిల్లాలో 94లో జూలై 7న ఒక చిన్న గ్రామంలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది. ఆ ఏర్పడే క్రమంలో ఆనాడు ఇక్కడ భూమిక పోషించాల్సి వచ్చింది. కానీ వరంగల్ నుంచి వచ్చిన నేను ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయడానికి రాలేదు. ఇక్కడ దళితుల సమస్యల మీదనే వచ్చాను. ఇదే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మనందరూ తెలుసు 92లో అప్పటికే కారం చెడు జరిగిపోయింది. 85 జూలై 17న కారం చెడు ప్రకాశం జిల్లాలో అది ఘటన జరిగిపోయింది. 91 ఆగస్టు 6న అక్కడ చుండూరు జరిగిపోయింది. ఆ తర్వాత మరో పెద్ద ఘటన మనకు చీమకుర్తిలో జరిగింది.
ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అని దళిత మాల చెల్లెల్ని దారుణంగా అక్కడ క్వారీలో పడేసి అది ఆత్మహత్యలు చేసుకున్నారు లేదా ప్రమాదంలో చనిపోయిన ప్రచారం జరుగుతున్న సమయంలో అరే మోకాల్లోతు నీళ్ళలో ప్రమాదం ఎట్లా జరుగుతుంది, మోకాల్లోతు నీళ్ళలో ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటారని చెప్పి ఒక ప్రశ్నతో చైతన్యంతో ఉద్యమం నడిపే క్రమంలో అప్పుడు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ప్రధాన భూమిక పోషించే పరిస్థితిలో వచ్చేసింది. అది 92 సంఘటన. అంటే ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయడానికి నేను 94 ఇక్కడికి రాలేదు, కానీ దళిత వర్గాల సమస్యల మీదనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ క్రమం నుంచి కందుకూరులో బృందావనం మాలపల్లె మీద కూడా అప్పుడు దౌర్జన్యం జరిగి ఒక కట్టా విజయసాయి అనే ఒక దళిత మాల తమ్ముడు చంపబడితే అక్కడ కూడా ఒక 6 నెలల పాటు బృందావనంలో ఆ బృందావనం ప్రజలందరికీ అండదండలు అందించే విషయంలో అక్కడ కీలక భూమిక పోషించాల్సి వచ్చింది. ఆ విధంగా ప్రకాశం జిల్లాకు వచ్చి మొట్టమొదటి చీమకుర్తిలో 9 నెలలు నేను మాలపల్లెలోనే పడుకున్నా. చీమకుర్తి మాలపల్లెలో రెండో ఘటనగా కందుకూరు బృందావనంలో మాలపల్లెల మీద దాడి జరిగినప్పుడు 6 నెలలు నేను మాలపల్లెలోనే ఉన్నా. ఆ తర్వాత జరిగిన ప్రయాణంలో ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అమలు చేసిన రిజర్వేషన్, ఇంకా ఈ దేశంలో ఉండబడే దళితులందరికీ ఆ దళితుల్లో వాళ్ళ జనాభా దామస్ పరంగా అందరికీ అందలేదనే విషయం అప్పటికే కొన్ని కమిషన్ల నివేదికలు బయటకు వచ్చినందున, అప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన కొన్ని కమిషన్ నివేదికలు బయటకు వచ్చినందున అప్పుడు ఆలోచన వచ్చేసింది. అంటే అంబేద్కర్ ఈ దేశంలో దళితులందరి కోసం రిజర్వేషన్ సాధించాడు. బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఈ దేశంలో దళితులందరికీ రిజర్వేషన్ అందాలనే ఆయన ఆశించాడు. కానీ అందరూ